the ground. You're dragging me. It's constantly. No, I won't make a sound. I love the pain. It sets me free. It's wrong, I can't make right. I love the bed below you said myself. ఈరోజు 450 GS టెస్ట్ రైడ్ చేద్దాం అనుకున్నా. వచ్చాం షోరూమ్ నుంచి కొంచెం ముందుకు కూడా తీసుకొచ్చేసా. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే క్రేజీ అసలు ఈ బండి. ఆ BMW DNA అయితే ఉంది, మీకు గేర్ వేసే దగ్గరే తెలిసిపోతుంది. బ్రేక్స్ కూడా బాగున్నాయి. నేను 450 GS అసలు టెస్ట్ రైడ్ చేయాలని ఎందుకు అనుకున్నా అంటే, నా యూట్యూబ్ ఫీడ్ మొత్తం 450 GS. చాలా క్విక్గా ఉంది థ్రాటిల్ కూడా. ఇన్లైన్ 2 కదా. 450 GSలో ఒక కొత్త టెక్నాలజీ ఉంది. క్లచ్ అసలు యాక్సెస్ చేయకుండా గేర్ వేసేయచ్చు. చూపిస్తా. ఈ ట్రాఫిక్ నుంచి కొంచెం బయటపడి, దీనిలో కొత్త టెక్నాలజీ ఉందని చెప్తున్నా కదా. లైక్ ఇప్పుడు నేను క్లచ్ మీద హ్యాండ్ కూడా పెట్టలా, ఫస్ట్ గేర్ క్లచ్ మీద హ్యాండ్ పెట్టలా, అండ్ 3.7 RPM దాటేదాకా ఇది అసలు మూవ్ అవ్వదు బండి. ఇదిగోండి 0 to 100 చూద్దాం. 0 to 100 చాలా క్విక్ ఉంది. బ్రేక్స్ కూడా క్రేజీ ఉన్నాయి. అసలు ఈ బండి అయితే చాలా నచ్చింది. కలర్స్ కూడా BMW కలర్స్ ఉంటాయి కదా, మోటరాడ్ కలర్స్, ఆ కలర్స్ వల్ల బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. క్రూజింగ్కి, హైవేకి ఒక పర్ఫెక్ట్ బండిలో ఉంటుంది. ఫస్ట్ టైం కదా తోలుతుంది, కొంచెం అలవాటు చేసుకోవాలి బండిని. నా హైట్ 5'10", నాకు 2 sides ఫ్లాట్ ఫుట్ ఉంటుంది. ఇందులో మళ్ళీ మీకు ర్యాలీ సీట్ వస్తుంది, అండ్ ఇంకా లో హైట్ సీట్ కూడా ఒకటి వస్తుంది. ఇదైతే స్టాక్ సీట్, ఫుల్ బండి అంతా స్టాక్. అలాయ్స్ కూడా ఉన్నాయి. స్పోక్ వీల్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్కి కూడా కన్వర్ట్ అవ్వచ్చు. అసలు మీకు లైక్ BMW DNA అర్థమైపోతుంది. కోల్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ, ఆ ఫస్ట్ గేర్ వేసేటప్పుడు కానీ వీ కెన్ ఫీల్ ఇట్. గేర్ ఇది ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది. ఇదిగోండి డౌన్ షిఫ్ట్, క్విక్ షిఫ్టర్ ఉంది, ఆటో బ్లిప్పర్ ఉంది. క్విక్ షిఫ్టర్, క్లచ్ లేకుండా గేర్ చేంజ్ చేసేయచ్చు. ఇంకా డెలివరీ కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఇనీషియల్ పుల్ కూడా ఉంది. నాకు ఈ బండి మీద అంత స్పీడ్ వెళ్ళడం కూడా ఇష్టం లేదు. టెస్ట్ రైడ్ బండి కదా, టెస్ట్ రైడ్ బండిని టెస్ట్ రైడ్లానే తోలాలి. బండి అయితే మొత్తం నాకైతే నచ్చింది. జీటీ అమ్మేసి ఇది తీసుకోవాలంటే తీసుకోలేను, కానీ జీటీ ఉంచి ఇది తీసుకోవాలనుకుంటే ఈ బడ్జెట్లో ఇది ది బెస్ట్ అనుకుంటున్నా. దీని ప్రైస్ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, 6 to 7 lakhs మధ్యలో ఉండేది వితౌట్ ఎనీ యాక్సెసరీ. బట్ BMW వర్త్. ఒకసారి ఇక్కడ ఒక ఫోటో తీస్తా థంబ్నెయిల్ కోసం. అసలు మీకు ఆ స్టాండ్స్ కానీ కలర్స్ కానీ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి అనుకుంటా.
బ్యాక్ బ్రేక్ కొంచెం డిఫరెంట్ ఉంది ఎందుకో. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా 1250 GS 1300 GS S1000 దానికి ఏ క్లస్టర్ అయితే ఉందో సేమ్ క్లస్టర్ ఉంది దీనికి కూడా. అండ్ దీని హెడ్ లైట్ కూడా చూడగానే 1300 GS గుర్తొస్తుంది. ఇప్పుడు ట్రాఫిక్లో క్లచ్ క్లోజ్ అయిపోయినా ఏం కాదు, బట్ జీటీ అలవాటు అయిపోయి క్లచ్ క్లోజ్ చేసేస్తున్నా. అండ్ నేను ఒక్కటి చూడాలనుకున్నా, అది చూడాలా, లైక్ 5th or 6th గేర్లో ఉండి ఒకేసారి థ్రాటిల్ ఇస్తే నాక్ అవుతుందా లేదా అని. ఎందుకంటే పికప్ అయితే చాలా బాగుంది. బ్యాక్ బ్రేక్ ఒక్కటే కొంచెం జీటీ బ్రేక్లా అనిపిస్తుంది నాకు, బ్యాక్ బ్రేక్ ఒక్కటే. ఫ్రంట్ బ్రేక్ వాజ్ క్రేజీ. థ్యాంక్స్ టు JSP Motorrad విజయవాడ.